16వ అధ్యాయము 13వ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరేపణ కలిగించారు. ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటను మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్యం. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. చాలక్క. ఇక్కడ మరోసారి ఈ మాట మరలా చదువుదాం, దయచేసి చదవండి అక్క. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. మరోసారి చదువుకుందాం. అయితే ఇశ్రాయేలులను అనే దగ్గర జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని అని ఒకసారి మనము యాడ్ చేసుకుంటే దాన్ని కలిపి చదువుదాం ఒకసారి. నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషికి ఆదరణ కలిగించేది దేవుని మాట, ఒక మనిషికి ధైర్యాన్ని కలిగించేది దేవుని మాట. నేను సేవకునిగా నియమించబడి గత 5 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. కానీ ఇది వరకు సేవకుల జీవితాలంటే చాలా చిన్న చూపు చూసేవాడిని. అంటే వాళ్ళకేమి తెల్ల బట్టలు వేసుకుంటారు, బైబిల్ చేతపట్టుకుంటారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా వాక్యం చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళకి ఏం తక్కువ వాళ్ళు అన్నట్టుగా ఒక చిన్న చూపు చూసేవాడిని. సేవకునిగా దేవుని చేత నియమించబడి సేవలో కొనసాగించబడుతున్నప్పుడు ఆ సేవకుని వాల్యూ, ఆ సేవకుని కష్టమేంటో, ఆ సేవకుని పరిస్థితులు ఏంటో స్పష్టంగా నేను అనుభవిస్తూ ఉన్నాను. గల కారణం వాస్తవంగా విశ్వాసిగా ఉండడం వేరు, సేవకునిగా ఉండడం వేరు. కుటుంబాన్ని పరిపాలించడం వేరు, సంఘాన్ని పోషించి నడిపించడం వేరు. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు బోధించే నాయకులు ఒక మాట చెప్పేవారు. సేవ అనే పదానికి అర్థం ఏంటంటే చావు. సేవకుడు అనేవాడు చచ్చిపోయి సేవలోకి రావాలి. అంటే సేవలు అడుగు పెట్టాము అంటే మనం చచ్చిపోయినాము అని అర్థం. మనం ఈ లోకంలో లేము, ఎప్పుడో మన పేరు తుడిచివేయబడింది. బ్రతికున్నామంటే దేవుని కొరకు బ్రతికున్నాం అన్నట్లుగానే మనము సమర్పించుకొని సేవలోకి రావాలి. అంతటి చనిపోయేంతటి శ్రమలు, చనిపోయేంతటి శోధనలు సేవ జీవితంలో ఎదురవుతూ ఉంటాయని సేవకులు కూడా చెప్తున్నప్పుడు నేను చిన్న చూపు చూసేవాడిని. అంతగా వస్తాయని అనుకునేవాడిని. కానీ వాస్తవంగా అనుభవించే కొలది ఆ అనుభవం తెలుస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథములో మనకంటే ముందు మన పితరులు కూడా సేవ చేశారు, దేవుని పరిచయాన్ని కొనసాగించారు, దేవుడు చెప్పినట్లుగా నడిచారు, దేవుని ప్రజల్ని కూడా వాగ్దాన దేశాన్ని నడిపించారు. ఆ నడిపించే క్రమములలో ఈ సేవకుల ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, ఈ సేవకులు ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎలా జయించగలిగారు, ఎలా ఎదుర్కొనగలిగారు, దేవుడు వారిని ఎలా నడిపించాడు అన్నటువంటి ఆలోచనలో నేను ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మోషే గారు తన ప్రజలు నడిపించుకుంటూ వాగ్దాన దేశాన్ని నడిపించుకుంటూ వెళ్ళేవారు. ఈ వెళ్ళే క్రమములలో ప్రజలు అడిగినదల్లా మోషే గారు దేవుని ద్వారా ఇప్పించేవాడు. దాహం అవుతే నీళ్ళు కానివ్వచ్చు, ఆకలి అవుతుందంటే దేవదూతలు తినే ఆ మన్నాను కురిపించడమే కావచ్చు, ఇంకా కృతజ్ఞతను మరిచిపోయి మాకు మాంసం కావాలి అంటే మాంసం కూడా సమకూర్చబెట్టినట్లు, ఇంకా ఎన్నెన్నో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు దయచేస్తూ వచ్చారు. మోషే గారు కూడా అలాగనే ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ కొన్ని పరిస్థితుల మధ్యలో ఈ దేవుని ప్రజలకు, సేవకునికి విరోధముగా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు, మోషే గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు, దేవుని ప్రజలు ఇంతవరకు నాయకుడు మనల్ని నడిపించాడు కదా, ఇంతవరకు తన ప్రార్థన ద్వారా మనల్ని నడిపిస్తూ వచ్చారు కదా, ఇంతవరకు తన ప్రార్థన ద్వారా దేవుని కనికరం ద్వారా మనం అడిగినట్టు అన్ని కూడా మనకి ఇస్తూ వచ్చారు కదా అన్నటువంటి కృతజ్ఞత కూడా లేకుండా ఒక చిన్న సమస్య ఎదురైందని,
ఒక చిన్న ఆటంకము కలిగిందని సేవకుని చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదండి. మరణపు అంచుల వరకు వెళ్ళాడు మోషే గారు. ఎవరి ద్వారా అంటే దేవుని ప్రజల ద్వారానే. అక్కడేం ఐగుప్తీయులు రాలేదు, లేకపోతే దేవునికి విరోధమైన ప్రజలు కూడా రాలేదు. మోషే గారిని రాళ్లతో కొట్టి చంపాలనుకునేది ఎవరు? దేవుని ప్రజలు. అంటే ఇంతవరకు నడిపించినటువంటి ప్రజలు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందని ముందుకెళ్తే సముద్రంలో చనిపోతాము, వెనుకెళ్ళిపోతే శత్రువులు చంపేస్తారు, మాకేమన్నా ఐగుప్తులో సమాధులు లేకుండా ఇక్కడికి వచ్చామా, మాకేమన్నా ఐగుప్తులో ఏదైనా తక్కువైందని ఇక్కడికి వచ్చామా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు మిమ్మల్ని వాగ్దాన దేశం నడిపించమన్నాడని లేనిపోని కల్లిబొల్లి కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి మమ్మల్ని బ్రతకనివ్వకుండా ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా అని ఒక సముద్రం అడ్డుగా వచ్చిందని సేవకుని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. దేవుని మీద భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి రాళ్లతో కొట్టి సేవకుని చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో మోషే గారి సిచ్యువేషన్ ఎలాగుంటుంది? ఎంతవరకు ఇంచుమించు 30 సంవత్సరాలు పైబడి దేవుని ప్రజలు నడిపించుకుంటూ వచ్చాడు. ఎంతమంది అంటే మనలాగా ఒక 10 మంది 20 మంది కూడా కాదు, ఇంచుమించు 40 లక్షల మంది. 40 లక్షల మందిలో అందరూ మోషే గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉండరు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు, అవమానించే వారు ఉంటారు. అయినప్పటికీ అందరినీ కూడా సమానంగా ప్రేమించి వారిని వాగ్దాన దేశము తీసుకుని వెళ్దాం అనుకునే లోపే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఈ ఎర్ర సముద్రము అడ్డుగా నుండి మనం ఎలా బయటపడాలి అని ఆలోచన చేయకుండా, భయంకరమైనటువంటి ఫరో చేతుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు కదా, ఈ సముద్రం నుండి ఎందుకు మనల్ని గడ్డకేయుడు అన్నటువంటి ఆలోచన చేయకుండా మోషేని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు మోషే గారి పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యో, ఈ ప్రజలను నడిపించింది, ఈ ప్రజలు అడిగితేనే నేను ప్రార్థన చేసింది, ఈ ప్రజలైనా నా మీద తిరగబడేది అని ఎంతో ఎంతో దుఃఖముతో ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి దేవుని ప్రజల్ని సురక్షితంగా నడిపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుడే మోషే గారికి సహాయం చేయకపోయినట్లయితే మోషే గారు బ్రతికుండేవాడా? 4 లక్షల మంది ఒకేసారి మీద పడితే మోషే గారి పరిస్థితి ఏంటి? కనుక అక్కడ దేవుడు చొరవ తీసుకొని, దేవుడు ప్రత్యక్షమై, దేవుడు మోషే గారి ప్రార్థనలకించి ఎర్ర సముద్రాన్ని ఎండగట్టి తన ప్రజల్ని ఆరిన నేల మీద నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఈ మోషే గారిని నడిపించినటువంటి విధానాన్ని నేను తెలుసుకొని కాస్త ధైర్యం తెచ్చుకున్నాను. మోషే గారు చనిపోయారు, తర్వాత తన ప్రజల్ని నడిపించాలి. ఎవరు నడిపించాలి అంటే, ఆ 4 లక్షల మంది కాల్బలంలో నమ్మకమైన వాడు, భక్తిపరుడు, దేవుని మాటకు విధేయత చూపేవాడు, ప్రార్థనాపరుడు ఎవరు అంటే మోషే గారి శిష్యుడైనటువంటి యెహోషువ. ఈ యెహోషువకు మోషే గారు చనిపోకముందే చెప్పారు, నాన్న నా టైం అయిపోవచ్చింది, ఇంకా నేను ఎక్కువ రోజులు ఉండలేనని నాకు అనిపిస్తూ ఉంది, కాబట్టి నువ్వు చాలా భక్తిగా ఉండు, చాలా ప్రార్థన పరంగా ఉండు, ఈ ప్రజల్ని ఎలాగైనా సరే వాగ్దాన దేశం నడిపించాలి అని తన శిష్యుడైనటువంటి యెహోషువకి కొన్ని సందర్భాలు ధైర్యం చెప్పి నడిపించేవాడు. మోషే గారు చనిపోయిన తర్వాత ఎలాగోలాగా మొత్తం మీద ఆ బాధ్యత యెహోషువ మీదకి వచ్చింది. యెహోషువ ఆ బాధ్యత తీసుకున్న నాటి నుండి గడ వణికిపోతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మోషే గారి మీద తిరగబడినటువంటి ప్రజలు వీళ్ళు. మోషే గారు దేవుని చేత నియమించబడి, దేవుని చేత పంపబడి, గొప్ప ప్రార్థన పరుడై ఉండి, దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి వాడై ఉండి కూడా ప్రజల చేత తిరస్కరించబడ్డాడు. ఇలాంటి ప్రజలు నేను నడిపించడం ఇది అసాధ్యం, నా వల్ల కాదని ఆ ప్రజలను తలుచుకుంటేనే గడ వణికిపోయేవాడు యెహోషువ. మరలా యెహోవాకు ప్రత్యక్షమై యెహోషువతో మాట్లాడతారు. యెహోషువ, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉన్నాను అని దేవుడు మరలా ప్రత్యక్షమై యెహోషువను బలపరిచి, ధైర్యపరిచి, తన ప్రజల్ని వాగ్దాన దేశము చేరేంత వరకు కూడా దేవుడు యెహోషువకు తోడైనట్లుగా మనం చూస్తాం. ఇది 2వ సేవకుని దేవుడు బలపరిచినటువంటి సందర్భాలు. తర్వాత ఏలియా గారి గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఏలియా గారు కూడా దేవుని సేవకుడు.
ప్రైజ్ ద లార్డ్. ఏలియా గారు కూడా దేవుని చేత పిలువబడినటువంటి సేవకుడు, ఒక ప్రవక్తగా మారినటువంటి సేవకుడు. ఈ సేవకుడు ఎంతటి బలమైన వాడంటే ఆకాశం నుండి అగ్ని దిగి రావాలంటే దిగి వస్తుంది, వర్షం కురవాలంటే కురుస్తుంది, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోతుంది. అంతటి బలమైనటువంటి సేవకుడు ఒక స్త్రీకి భయపడి ఊరిని వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోవడం మాత్రమే కాకుండా అక్కడ అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, మా పితరుల కంటే పెద్ద భక్తిపరుని కూడా కాదు, అంతటి పరిశుద్ధిని కూడా కాదయ్యా, నేను ఇంకా చేసిన భక్తి చాలు, ఇంకా నేను బ్రతకాలని నాకు అనిపించట్లేదు, దయచేసి నా ప్రాణం తీసేసుకో అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆకాశం నుండి అగ్ని దింపినటువంటి సేవకుడు సామాన్యమైన వాడా? ఎంతటి ప్రార్థన పరుడై ఉంటాడు, ఎంతటి ఆత్మాభిషేకం కలిగిన వాడై ఉంటాడు, ఎంతటి ధైర్యం కలిగిన వాడై ఉంటాడు. అంతటి ధైర్యవంతునికే ప్రాణం విసిగిపోయింది, నేను చచ్చిపోతే బాగుండు, అంతటి మాట్లాడుతున్నాడంటే అతడు ఎంతగా విసిగిపోయి ఉంటాడు. ఒక మాట చెప్తాను, ఏలియా గారు దేవుని పక్షాన ఒక్కడిగా నిలబడ్డాడు, బయలు ప్రవక్తల పక్షాన 100 కొలది నిలబడ్డారు. ఆ 100 మంది చూసినప్పటికీ కూడా ఎక్కడో కానీ అతనికి భయము కానీ బెదురు కానీ కనిపించలేదు. యెహోవా పక్షాన నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఎంతమందిని సరే రండి, నా దేవుడు జీవము కలిగిన దేవుడని నేను నిరూపిస్తాను అని రోషంగా ప్రకటించిన వాడు తర్వాత తన జీవితంలో ఎదురైనటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి అతడు పారిపోయి నా ప్రాణం తీసేసుకో ప్రభువా, నేను బ్రతకాలని నాకు అనిపించట్లేదని అధైర్యపడినటువంటి మాటలు మాట్లాడుతుంటే దేవుడే మళ్ళా ఏలియాను బలపరిచి మునుపటి కంటే అధికమైన సేవ చేయడానికి నూతన బలము చేత ఏలియా గారిని నింపినట్లుగా మరోసారి మనం చూస్తాం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సేవకులకి ఎదురైనటువంటి సమస్యల నుండి, సేవకులకి ఎదురైనటువంటి ఒడిదుడుకుల నుండి, ప్రాణాపాయ స్థితిలో నుండి కూడా సేవకులు దేవుడు బలపరుచుకుంటూ భద్రపరిచి పరిచర్యని కొనసాగిస్తూ వచ్చారు. ఈ మందిరం వార్షికోత్సవ ప్రార్థన కూడికను ఏర్పాటు చేద్దామా వద్దా ఈ ఆలోచనలో ఉన్నప్పుడు, సరే ఒకవేళ చేస్తే దేవుడు ఏ వాక్యం ఇస్తాడు, ఏమని వాక్యం బోధించాలి అన్నటువంటి ఆలోచన చేత గత రాత్రి వరకు కూడా ఏర్పాటు చేస్తామన్నటువంటి నమ్మకం కూడా లేదు వాస్తవం. ఎందుకంటే మన పెళ్ళినటువంటి మా అన్న కూతురు అల్లుడు కూడా వచ్చారు, వాళ్ళకి 2 రోజులు విందు పెడదాం అన్నటువంటి ఆలోచన ఉన్నాం. వాళ్ళు మరలా వెళ్ళిపోతారు హైదరాబాద్, కానీ విందు పెడదామంటే కూడా క్యాన్సిల్ అవుతుంది, పెట్టకపోదామా వాళ్ళు వెళ్ళిపోతారు, ఏంది పరిస్థితి, అసలు కూడా ఏర్పాటు చేద్దామా వద్దా, ఇటువంటి ఆలోచనలో ఉన్నాం. మొత్తం మీద అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకొని సేవకులు ఖచ్చితంగా ప్రార్థన ఏర్పాటు చేద్దామన్నప్పుడు అప్పుడు అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. సరే ఫోన్లు చేసాం, ప్రార్థన కూడా ఏర్పాటు చేసాం. ఈ పరిచయలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువను బలపరిచిన దేవుడు, మోషేని బలపరిచిన దేవుడు, ఏలియాని బలపరిచిన దేవుడు, తన స్వరము చేత పిలువబడినటువంటి అనేక మంది సేవకుల్ని బలపరిచిన దేవుడు నన్ను కూడా, ఈ సంఘాన్ని కూడా బలపరచుటకై ఈ వాక్యం ఇచ్చారు. ఆ వాక్యం చదువుదాం ఒకసారి మరలా. ఇశ్రాయేల్ కూడా మన సంఘాన్ని ప్రస్తావించండి ఒకసారి. నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని విడిచిపెట్టక నేను వారి మధ్య, ఒకసారి చప్పట్లు కొద్దాం, మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటారు, నా జనులు, నా జనులు. దాన్ని కూడా అందరిని అంటాం మనము, నా వాళ్ళు అంటామా? అనం. నేను దేవుని వాక్యం చదివేటప్పుడు ప్రతి మాటను కూడా ఆలోచన చేస్తాను. దేవుడు అంటారు కదా, నా జనులైన లేదా నా జనులైన ఇశ్రాయేలు, నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని నేను విడిచిపెట్టాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని విడిచిపెట్టక ఏం చేస్తాడు? నేను వారి మధ్య నివాసము చేస్తాను. దేవుడి సంఘములో నివాసము చేయునుగాక. ఈ సంఘములో అడుగు పెడుతున్న ప్రతి కుటుంబములో దేవుడు నివాసము చేయునుగాక. ఈ సంఘాన్ని విడిచిపెట్టక దేవుడు అంతం వరకు నడిపించునుగాక.
ఈ సంఘంలో అడుగుపెడుతున్న ప్రతి బిడ్డను కూడా విడిచిపెట్టక మహిమగలిగిన రాజ్యానికి దేవుడు సిద్ధపరచును గాక. నిత్య నివాసి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళరా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏలే గారు ఎలాగైతే నా ప్రాణం తీసేసుకో ప్రభువా, మా పితరుల కంటే నా గొప్పవాడిని కాదు, అంతకంటే భక్తిపరుని కూడా కాదు, నా ప్రాణం తీసేసుకో అని ఎలాగైతే ఏలే గారు ప్రార్థన చేశారో అటువంటి సందర్భాలు నాకు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మన తోటి సహోదరుల కంటే హెచ్చుగా బ్రతకాలని ఆశ, మరోవైపు ఉన్నతంగా బ్రతకాలని ఆశ, మరోవైపు సేవలో ఫలభరితంగా మార్చబడాలని ఒక ఆశ. కానీ సేవలో ప్రవేశించి అంతవరకు నిలిచి ఉండాలంటే ఇది దేవుని బలము చేత మాత్రమే, కానీ మనుషుల బలముతో కానే కాదు. కుటుంబంలో ప్రార్థన చేయడం వేరు, సంఘాన్ని నడిపించడం వేరు. నాకు జ్ఞాపకం వచ్చిన కాంచి 2009 నుండి కుటుంబ ప్రార్థన మేము చేసుకునేవారు. నలుగురం కూర్చొని డమ్ము కొట్టుకొని పాటలు పాడుకొని పిల్లల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ముగించుకునే వాళ్ళం. ఇది మామూలే. కానీ సంఘం నడిపించడం అన్నది మామూలు విషయం కాదు. నిన్నటి దినాన్ని కూడా అట్లూరు మండలంలో మా పాస్టర్ ఫెలోషిప్ కూడా నిన్న జరిగింది. ఆ మీటింగ్ నేను పాల్గొనలు పొందాను. ఒక్కొక్కడు సేవకుడు ఒక్కొక్క అనుభవం చెప్తావు అంటే నిజంగా నేను ధన్యుడని చెప్పుకునేవాడిని. ఎందుకంటే ప్రారంభించిన వాళ్ళు ఈరోజు సేవలో లేరు. సేవలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి ఎంతోమంది సేవను విడిచిపెట్టి ఇంట్లో ఉండలేక, సమాజంలో తిరగలేక ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. కంటి కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. సంఘము లేక అవమానాల మధ్యలో నడిపించబడుతూ కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికిన సేవకులు చాలా మంది మా కళ్ళెదుటే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు సేవలో కొనసాగించబడుతున్నాము అంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టలేదు కనుకనే ఈరోజు సేవలో కొనసాగించబడుతూ ఉన్నాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ మందిర వార్షికోత్సవ కూడికలో మన సంఘానికి, దేవుని ప్రజలమైన మనకి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మును విడిచిపెట్టక మీ మధ్య నివాసము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మును విడిచిపెట్టక మీ మధ్య నివాసము చేసేదను. మీరెవరు? దేవుని బిడ్డలు కనుక అక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నీ జనులుగా, నా జనులు. ప్రైజ్ ది లార్డ్. నా జనులు, నా వాళ్ళు. మనం అంటాం కదా, ఎవరైనా మనోడు వచ్చే మావాడు అంటాం కదా, అటు దేవుడు కూడా అంటాడు కదా, నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని నేను విడిచిపెట్టక నేను వారి మధ్య, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన కష్టాలు వచ్చాయని నువ్వు కష్టాల్లో ఉండిపో, లేకపోతే నువ్వు మాట వినకుండా ఉన్నావు, నీ తిప్పలు నువ్వు పడు, నీ అగసరు నువ్వు పడని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఒకసారి పిలిచాడంటే ఆయన సంకల్పం నెరవేర్చేంత వరకు, ఆయన చిత్తం నెరవేరేంత వరకు తన సేవకుని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ సేవకుడు దేవుని చెయ్యి విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇందాక అక్కగారు కూడా ప్రార్థన చేసేవారు, మనిషి అనేవాడు ఎవడు కూడా నమ్మదగిన వాడు కాదు. వాస్తవం అది. సేవకుడైనా, విశ్వాసైనా, ఎవరైనా కూడా మనుషులు అనేవారు నమ్మదగిన వారు కాదు. నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. యోనాను దేవుడు పిలుచుకున్నాడు. పిలిచినటువంటి పిలుపుకు లోబడ్డాడా? లోబడలేదు. నేను వెళ్ళను, నేను పోను, నేను రాను అన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? జుట్టు పట్టుకొని నినివేలో నుండి, తర్షీసు నుండి నినివే తీసుకొని వచ్చి తన పని తను చేయించుకున్నాడు. దేవుడేమో యోనా చేయి పట్టుకున్నాడు, కానీ చెయ్యి విడిచిపెట్టుకొని పారిపోతున్నాడు. నేను అంటున్నాను, మనిషి అన్నవాడు ఎవడు కూడా నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు అంటే ఎప్పటికి కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన పితరుల్ని దేవుడు చెయ్యి పట్టుకొని విడిచినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించవండి, ఎక్కడ కూడా కనిపించవు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టకుండా ఆ దాస్యపు కాడి నుండి దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తాం. అలాగే దావీదు కూడా భయంకరమైన కరువులో, మీకు రెఫరెన్స్ చదివిస్తాను, చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 21:2.
సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ఇక్కడ దావీదు కరువులో ఉన్నట్లుగా కనపడుతుంది. 21వ అధ్యాయం 2వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం కరువులో, భయంకరమైన కరువులో దావీదుకు దేవుడు విడిచిపెట్టకుండా తోడైనటువంటి సందర్భం. ఈ కరువు కలిగను. ఈ సౌలు చేసినటువంటి పనిని బట్టి ఆ దేశం అంతా భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువులో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా అన్నటువంటి అనుమానంతో, భయముతో ప్రజలు బ్రతుకుతూ ఉంటే ఒక దావీదును బట్టి ఆ కరువులో నుండి దేవుడు వారిని చెయ్యి విడిచిపెట్టకుండా రక్షించినట్లుగా మనం చూస్తాం. అలాగే కీడు వచ్చినప్పుడు కూడా దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ప్రజలకు కరువు వచ్చినా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ప్రజలకు శ్రమ వచ్చినా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ప్రజలకు కీడు వచ్చినా కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడు. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుడు బహురోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. దేవుని తప్ప ఏ మనిషిని కూడా నమస్కరించేవాడు కాదు. అయితే ఆ యూదునికి ఒక రాజు, ఒక మంత్రి కీడు చేయాలని తలపెట్టాడు. ఆ కీడు నుండి తప్పించటానికి, ఆ కీడులో నుండి విడిపించటానికి దేవుడు ఈ మొర్దెకై చేయిని పట్టుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఎంతవరకు ఆ కీడు అతనికి సంభవించింది అంటే, ఈ మొర్దెకైని హామాను అనబడే ఒక మంత్రి ఊరేసి చంపాలనుకున్నాడు. అమ్మ వినాలి నా వైపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మొర్దెకై అనేది వ్యక్తి యూదుడు. ఈ యూదుని హామాను అనే ఒక వ్యక్తి ఊరేసి చంపాలనుకున్నాడు. ఎందుకని ఈ హామానుకు ఈ మొర్దెకైని యూదుడు నమస్కారం చేయలేదు. అంతే, వేరే రీజన్ లేదు. అతడు సంస్థానంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇతడు గేటు దగ్గర నిలబడుకొని వచ్చిన రాజులకి, మంత్రులకి అందరికీ కూడా సెల్యూట్ చేయాలి. కానీ ఇతడు యూదుడు అంటే రోషం కలిగిన వాడు, దేవుని స్తుతించేవాడు. దేవునికి తప్ప మనుషులకి నమస్కరించని వాడు. అందరేమో చూస్తున్నట్టుగా పోతా ఉన్నారు. సరే, అతని సిద్ధాంతం అతనికి అని చెప్పేసి చూస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దృష్టి పెట్టాడు. ఇతడు మన దగ్గర పనిచేసేవాడు కదా, మన సంస్థానములో వాచ్మెన్గా పనిచేసేవాడు కదా, అధికారులమైన మనం వెళుతుంటే ఇతడు నమస్కరించకపోవడం ఏంటి, సెల్యూట్ చేయకపోవడం ఏంటి అని అతని మీద పగబట్టుకొని అతనికి కీడు కలిగించాలని నిర్ణయించుకున్నాడు. ఏం కీడు అంటే, ఇతని సంస్థానంలో ఉండనివ్వడం కాదు కదా, అతను ఉర్రేసి చంపాలి అని దేవుని ప్రజలైనటువంటి యూదునికి కీడును తలపించాడు. కానీ అతని జీవితంలో కలిగినటువంటి కీడును బట్టి దేవుడు మొర్దెకైని విడిచిపెట్టలేదండి. దేవుడు మొర్దెకైని విడిచిపెట్టలేదు. ఏం చేశాడంటే, విడిచిపెట్టకుండా ఎక్కడైతే కీడు కలిగిందో అక్కడే మొర్దెకైని దేవుడు గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మొర్దెకైని చంపడానికి, ఉరేయడానికి ఒక కొయ్యి నిలబెట్టాడు హామాను. ఆ కొయ్యికి ఉరేసి చంపాలి అనేటువంటి ఉద్దేశం చేత కొయ్యి నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడైతే స్థితిగతులను మార్చాడో కథ మొత్తాన్ని మార్చేశాడు. ఎవరైతే కొయ్యి నాటారో, ఏ కొయ్యికైతే దేవుని శిష్యుడిని లేదా దేవుని నమ్ముకున్న వాడిని ఉరి తీయాలనుకున్నాడో అదే కొయ్యకు ఆ వ్యక్తి ఉరివేయబడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ మొర్దెకైని దేవుడు ఎంతగానో గణపరిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని ప్రజలకి కీడు కలిగిందని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. శ్రమ వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధలు వచ్చాయని, కీడు వచ్చాయని దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నా జీవితాన్ని కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. 2022లో ఇక్కడ మందిరం కట్టిన తర్వాత రేకులు వేసాము, ప్లాస్టింగ్ చేయలేదు. కట్టుడు కట్టాము కానీ ప్లాస్టింగ్ చేయలేదు. ఆర్థికపరమైన ఇబ్బంది ఎంతవరకు అంటే అంతగా వేధిస్తూ ఉంది. కనీసం నందిపల్లి నుంచి ఇక్కడికి రావడానికి పెట్రోల్ కూడా లేని పరిస్థితి. అప్పుడు అనిపించింది, మొత్తం అయితే మందిరం కట్టుకున్నాం కదా, 1 నెల 2 నెలల పాటు
తెలంగాణకి వెళ్ళి అక్కడ మాకు చిన్నప్పటి నుంచి మేము అక్కడ పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణకి వెళ్ళి ఒక 2 నెలల పాటు పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో మందిరాన్ని కట్టేసుకుందాము, కంప్లీట్ చేసుకుందాం అని నా సొంత ఆలోచనతో నేను తెలంగాణకి బయలుదేరాను. అప్పుడు మన స్ట్రెంత్ కూడా ఇంతగా ఉండేవాళ్ళు కాదు, మా అంటే ఒక 10 మంది 15 మంది. వెళ్ళేటప్పుడు వెళ్ళాలని ఆశ అయితే వెళ్ళాలని ఆశ లేదు, కానీ వెళ్ళేటట్లుగా పరిస్థితులు చేస్తూ ఉన్నాయి. మొత్తం అయితే బైబిల్ తీసుకున్నా, బ్యాగ్ సర్దుకున్నా, కడపలో ట్రైన్ ఎక్కి ఎందుకో నాకు చిన్న బాధ కలిగిన, ఎంతో ఆలోచన కలిగిన, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు తన మాట ద్వారా తెలియజేస్తాడు. నేను అక్కడ ట్రైన్లో కూర్చొని వాక్యం చదువుతా ఉంటే దేవుడు ఒక మాట చూపించాడండి. నేను చెప్పాను కదా, యెహోషువను ఎలా బలపరిచాడు, మోషేను దేవుడు ఎలా బలపరిచాడు, ఏలియాను దేవుడు ఎలా బలపరిచాడు, తన వాక్యము చేత, తన మాట చేత బలపరిచాడు. ఆ ట్రైన్లో కూర్చొని అప్పుడు నా అప్పు ఎంత అంటే ఇంచుమించు 7 లక్షలు. 7 లక్షలు అప్పు పెట్టుకొని పరిస్థితులు అనుకూలంగా లేక పరిచయం కొనసాగించాలి అంటే ఇక్కడ పనులు చేసుకుంటే కాదు అన్నట్టుగా నా సొంత ఆలోచనతో నేను అక్కడికి వెళుతున్నప్పుడు దేవుడు ఒక మాట చూపించారు. చదువుదాం అన్నమాట. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, అబ్బో వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరిని? మీ పితరులు నేను పోషించాను కదా, మీ పితరులు నడిపించాను కదా, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. చదవండి అక్క. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు కాదు, వింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందం సంగతి దేవుడు ఎరుగు, అప్పు సంగతి ఏంది అన్నట్టుగా కూడా ఉంటుంది. మళ్ళీ దేవుడు స్పష్టంగా ఎలా మాట్లాడతారండి, నువ్వెవరు? నా సేవకునివి, నీవు నా సేవకుడివి, నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నా పనిలో నేను నిలబెట్టుకున్నాను, నీవు నా సేవకుడివి, నేను నిన్ను మరిచిపోజాలను అన్నప్పుడు సరే, వాక్యం కదా, చదువుకున్నాం కదా, బైబిల్ చదివినట్టు చదివాం కదండి. నేను సర్లేనట్టుకు ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళానా. ఈరోజు ఉదయం మార్నింగ్ దిగితే మళ్ళీ నైట్ ఎక్కాను మరలా రిటర్న్ రావడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కరోజు కూడా పనిచేసే సందర్భం లేదు. అక్కడ దిగాను, మరలా నైట్ ఎక్కాను, మళ్ళీ తెల్లారికి ఇక్కడ ఉన్నాను. ఎందుకు వెళ్ళడం? ఇంకా ప్రేమిని వారు మీరు గమనించండి, నేను అక్కడికి వెళ్ళాలనుకొని ఎందుకు ఆలోచన చేశానంటే ఇక్కడ పనులైతే లేవు. ఒకవేళ 1-2 పనులు ఉన్నప్పటికీ కూడా నాకున్న అప్పు తీరే పరిస్థితి లేదు. కనుక ఈ ఉద్దేశము చేతనే నా సొంత ఆలోచన పరంగా నేను వెళ్ళాను. దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు, ఆయన ఏమైనా చేయగలడు అన్నటువంటి ఆలోచన మరిచిపోయి నా సొంత జ్ఞానం, నా సొంత ఆలోచన, సొంత బలాన్ని ఆధారం చేసుకొని బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళానా, ఏమి దిక్కు తోచట్లేదు. దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు ఏదో చేయబోతున్నాడు. నువ్వు నా సేవకునివి, నేను నిన్ను మరిచిపోయానని నువ్వు అనుకుంటున్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అని చెప్పినప్పుడు మరలా అదే ట్రైన్ ఎక్కి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజులు గ్యాప్ వచ్చిందండి. క్షణము తీరిక లేనంత పనులు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షణము తీరిక లేనంత పనులు వచ్చాయి. సంవత్సరం తిరిగే లోపు బాకీలన్నీ కూడా తిరిగిపోయాయి. నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు. కనుకనే పాట రాసుకున్నాం కదా, అనంత స్తోత్రార్హుడా, నన్ను అత్యధికముగా దీవించిన యేసయ్యా. ఎలా సాధ్యం? దేవుడు అంటారు కదా, నేను నిన్ను మరిచిపోజాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని మరిచిపోలేనంతగా మనలో ఏముందండి? ఒక మాట నేను చెప్తా, దేవుడు నన్ను మరిచిపోలేనంతటి ప్రేమ నాలో ఏముందని. ఎందుకంటే నేను ఆయన సేవకుని. ప్రైజ్ ది లార్డ్. నీవు నా సేవకుడవు, నేను నియమించుకున్నాను కాబట్టి నేను నిన్ను మరిచిపోజాలను. లోకంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ప్రజలు వేరు, దేవుని సేవకులు వేరు. దేవుని సేవకులకి ఎంత ప్రాధాన్యత దేవుడు ఇస్తాడు అంటే ఇదొకటే నిదర్శనం. నేనేదో తెలంగాణకి వెళ్ళి సంపాదించుకోద్దామని వెళ్తే ఆయన చిన్న జస్ట్ ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను మరిచిపోజాలను అని. తిరిగి వచ్చే లోపే ఆశ్చర్యకరమైన రీతిలో
దేవుడు నా భారం అంతటి కూడా తొలగించాడు. కారణం ఏంటంటే నా జనులైన ఇశ్రాయేలుని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్లో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి చెప్పుకుంటూ వెళితే సమయం సరిపోదు. అంతటి ఆశ్చర్యమైన రీతిలో దేవుడి పరిచర్లు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది ఈ మందిర వార్షికోత్సవ ప్రార్థన కూడికలో కూడా ఈ వాగ్దానం చేత దేవుడు బలపరిచాడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అలాగని వారి మధ్య నివాసము చేస్తానని మాట ఇచ్చాడు కదా. దేవుడు మన మధ్య నివాసం చేస్తే, ఈ సంఘములో లేదా ఈ పరిచర్లో నివాసం చేస్తే, దేవుని వాక్యం వింటున్నటువంటి మీ కుటుంబాలలో దేవుడు నివాసం చేస్తే కలిగే కార్యాలు 3 మాటలు చెప్పినాను, ముగిస్తాను. త్వరగా 3 మాటలు చదివి వినిపిస్తాను. దేవుడు మన మధ్య నివాసం చేసినప్పుడు మన జీవితంలో కలిగే మొట్టమొదటి అనుభవం యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చాలక దేవుడు మన మధ్య నివాసం చేస్తే ఆయన కృప తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన మధ్య నివాసం చేసి ఏం చేస్తాడంటే ఆయన కృపనిస్తాడు, కృపతో నింపుతాడు. దావీదు దేవుని కృపను పొందాడు, పౌలు గారు దేవుని కృపను పొందారు, నోవాహు దేవుని కృపను పొందారు. దేవుని నమ్మిన ప్రతి వారు కూడా దేవుని కృపను పొందుకున్నారు. గల కారణం ఏంటంటే వారి పట్ల దేవుడు నివాసము చేసి వారిని కృపతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వాక్యం. దేవుడు నివాసం చేస్తే మన జీవితంలో కలిగే అనుభవాలు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వాక్యం. రాజుల ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, అనుసరించి నడుచుకొనొచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నీ నీ పక్షంగా స్థిరపరిచేదను. దేవుడు మన మధ్య నివాసం చేస్తే కలిగే 2వ అనుభవం ఏంటంటే వాగ్దానమును స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుతో వాగ్దానం చేశాడు, తన కుమారుడు సొలొమోను ద్వారా తండ్రితో చేసినటువంటి వాగ్దానాన్ని స్థిరపరిచాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నీకు సంతతిని ఇస్తానని. ఆ వాగ్దానమునిచ్చి ఆ వాగ్దానం నెరవేర్చి అబ్రహాము సంతతిని స్థిరపరిచాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహామును పిలిచాడు, పిలిచినటువంటి అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానమును స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ప్రజలతో చెప్తాడు, తండ్రి మనకు వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి అని చెప్తారు. పెంతెకొస్తు పండుగ దినాన ఈ అపోస్తులు 70 మంది 120 మంది ప్రజలు ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ పెంతెకొస్తు పండుగ దినాన మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చి ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు మన మధ్య నివాసం చేసినప్పుడు కలిగే 2వ అనుభవం ఏంటంటే మనకు చేసినటువంటి వాగ్దానమును దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. వాగ్దానమును స్థిరపరుస్తాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం. 21వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండును, వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప విందును తుడిచివేయను. చాలక దేవుడు నివాసము చేస్తే 3వదిగా కలిగే అనుభవం ఏంటంటే కన్నీరు తుడుస్తాడు. దైవ నివాసం ఎవరితో కూడా ఉంది? ఇక్కడ చదివారు కదా కిందాక. దైవ నివాసం అంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఎక్కడ నివసిస్తున్నాడు అంటే దైవ నివాసము మనుషులతో కూడా ఉంది. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థన చేయుదురో అంతే. దేవుడి నివాసం ఎక్కడ అంటే మనుషులతో కూడా ఉంది.
ఈ మనుషులతో కూడా దేవుడి నివాసం ఉన్నప్పుడు కలిగే అనుభవం ఏంటంటే, మనిషి కన్నిటిలో నుండి కారుతున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును దైవ నివాసము తుడిచివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన మధ్య నివాసం చేస్తే కలిగే మూడవ అనుభవం ఏంటంటే, కన్నీరు తుడుస్తాడు. కన్నీరు తుడుస్తాడు. మనం ఏడుస్తా ఉంటే దేవుడు మనతో కూడా ఉండి చూసి నవ్వుతా ఉన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. నీకు 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 తగిన బుద్ధి అది చెప్పిలే దేవుడు, నీకు జరగాల్సింది జరిగిందిలే అని అపహాస్యంగా మాట్లాడేవాడు కాదు. దేవుడు మనతో ఉన్నప్పుడు, దైవ నివాసం మనతో కూడా ఉన్నప్పుడు, మన కళ్ళలోని వస్తుంటే కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జనులైన జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేస్తాను. దేవుడు నివాసం చేస్తే కలిగే మొట్టమొదటి అనుభవం ఏంటి? కృపతో నింపుతాడు. రెండవది వాగ్దానమును స్థిరపరుస్తాడు. మూడవది కన్నీటిని తుడుస్తాడు. దేవుడు ఈ అనుభవాల చేత ఈ పరిచయం నడిపించును గాక. దేవుడు మీకు కృపనిచ్చును గాక. మీతో చేసిన వాగ్దానమును స్థిరపరచును గాక. మీ కన్నీటిలో నుండి కారుతున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువులను నా దేవుడు తుడిచి వేయును గాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా